కవాసకి, యమహా, మిత్సుబిషి వంటి కంపెనీల పేర్లు ఈరోజు చాలా సాధారణంగా వింటుంటాం. వాటి బైక్స్, కార్స్, హోమ్ అప్లియన్సెస్ లేదా ఇతర ప్రోడక్ట్స్ కూడా చాలా మంది ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఒకప్పుడు ఇవే కంపెనీలు వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా కీలక పాత్ర పోషించేవని చాలా మందికి తెలియదు. 1945 ముందు ఇవి వార్ ప్లేన్స్, వార్ షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్ ప్రొపెల్లర్స్ వంటి మిలిటరీ ఎక్విప్మెంట్ ను తయారు చేసేవి. అంటే మనం ఈ రోజు చూస్తున్న జపాన్ కు దాదాపు 80-85 ఏళ్ల క్రితం ఉన్న జపాన్ కు అసలు పోలికే ఉండదు. సెకండ్ వరల్డ్ వార్ సమయంలో జపాన్ ఒక పవర్ఫుల్ మిలిటరీ నేషన్ గా మారి ఏషియాలో భారీగా తన ఆధిపత్యాన్ని విస్తరించింది. చివరకు జపాన్ ను లొంగ తీసుకోవడానికి అమెరికా హీరోషిమా, నాగసాకిపై ఆటం బాంబ్స్ ప్రయోగించి ఆ దాడుల్లో భారీ ప్రాణ నష్టం జరగడమే కాకుండా రేడియేషన్ మరియు న్యూక్లియర్ ఫాలోఅవుట్ ప్రభావం తర్వాతి తరాలపైన తీవ్రంగా పడింది. అదే సమయంలో సోవియట్ యూనియన్ కూడా జపాన్ పై యుద్ధంలోకి రావడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. చివరకు 1945లో జపాన్ సరెండర్ చేసిన తరువాత ఆ దేశం తన గతాన్ని పూర్తిగా మార్చుకునే దిశగా అడుగులు వేసింది. ముఖ్యంగా కొత్త రాజ్యాంగంలో వార్ రీయూనికేషన్ అనే శాంతియుత విధానాన్ని స్వీకరించి ఇకపై యుద్ధాన్ని దేశ విధానంగా ఉపయోగించకూడదనే మార్గాన్ని ఎంచుకుంది జపాన్. ఎందుకంటే యుద్ధం వల్ల కలిగే డిస్ట్రక్షన్ ను జపాన్ స్వయంగా అనుభవించింది. హీరోషిమా, నాగసాకి విషాదాలు ఆ దేశ చరిత్రలో చెరగని ముద్ర వేశాయి. అందుకే ఇంకెప్పుడు ఏ దేశానికి టార్గెట్ కాకూడదని జపాన్ అనుకుంది. అందుకే మిలిటరీ ఎక్స్పాన్షన్ నుంచి పూర్తిగా దూరం అయిపోయి టెక్నాలజీ, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి పీస్ఫుల్ ఇండస్ట్రీస్ పై దృష్టి పెట్టింది. అలా ఒకప్పుడు వార్ ప్లేన్స్, షిప్స్ తయారు చేసిన కంపెనీలే తరువాత బైక్స్, కార్స్, ఎలక్ట్రానిక్స్ మరియు ఎవ్రీడే ప్రొడక్ట్స్ తయారు చేసే గ్లోబల్ బ్రాండ్ గా మారాయి. అంటే జపాన్ కథ కేవలం ఒక దేశం ఓడిపోయిన కథ కాదు. ఒకప్పుడు యుద్ధ శక్తిగా ఉన్న దేశం తన విధానాన్ని పూర్తిగా మార్చుకుని ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన పీస్ఫుల్ నేషన్స్ లో ఒకటిగా ఎలా బ్రతకాలో, ఎలా మారిందో చెప్పే ఒక రిమార్కబుల్ ట్రాన్స్ఫర్మేషన్. కానీ ఇప్పుడు పరిస్థితులు మళ్ళీ మారుతున్నాయి. జపాన్ తన పాత మిలిటరీ మైండ్ సెట్ కి తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నందుకు కాదు, తన చుట్టూ ఉన్న సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్ వేగంగా మారిపోతూ ఉండడమే దీనికి ప్రధాన కారణం. ఇందులో ముఖ్యంగా 3 దేశాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మొదటిది చైనా. సముద్రంలో చైనా కార్యకలాపాలు, జపాన్ కు సంబంధించిన డిస్ప్యూటెడ్ టెరిటరీస్ చుట్టూ పెరుగుతున్న మిలిటరీ ప్రెజెన్స్, అలాగే ఎయిర్ స్పేస్ మరియు వాటర్స్ విషయంలో ఎదురవుతున్న ఉద్రిక్తతలు జపాన్ కు పెద్ద సెక్యూరిటీ కన్సర్న్ గా మారాయి. రెండవది రష్యా. మ్యాప్ లో చూస్తేనే జపాన్ కు రష్యా ఎంత దగ్గరగా ఉందో అర్థమవుతుంది. ముఖ్యంగా రష్యా, చైనా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మరింత బలపడటం జపాన్ లో మరో ఆందోళన పెంచుతోంది. ఈ 2 పెద్ద మిలిటరీ పవర్స్ కలిసి జపాన్ పై ఎలాంటి ప్రెషర్ తీసుకురాగలవు అనే ప్రశ్న ఇప్పుడు జపాన్ స్ట్రాటజిక్ థింకింగ్ లో చాలా ముఖ్యమైనదిగా మారింది. ఇక మూడోది నార్త్ కొరియా. నార్త్ కొరియా వద్ద న్యూక్లియర్ వెపన్స్ మాత్రమే కాకుండా జపాన్ వరకు చేరగల బాలిస్టిక్ మిసైల్స్ క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయి. చైనా, రష్యా దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. కానీ నార్త్ కొరియా విషయంలో జపాన్ కున్న భయం వేరు. ఎందుకంటే కిమ్ జాంగ్ ఉన్ రిజిమ్ యొక్క అన్ప్రెడిక్టబుల్ బిహేవియర్, తరచూ జరిగే మిసైల్ టెస్ట్స్, అలాగే న్యూక్లియర్ థ్రెట్స్ కారణంగా నార్త్ కొరియాను జపాన్ ఒక డైరెక్ట్ సెక్యూరిటీ థ్రెట్ గా చూస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. జపాన్ ఒక్కసారిగా తన గతంలోని అగ్రెసివ్ మిలిటరీ పవర్ గా మారిపోవడం లేదు. కానీ చుట్టూ ఉన్న థ్రెట్స్ పెరిగిన కొద్దీ తన డిఫెన్స్ క్యాపబిలిటీస్ ను స్ట్రెంగ్థెన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని జపాన్ కి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఈ మొత్తం పరిణామాల వెనక అసలు నేపథ్యం ఏంటంటే జపాన్ తన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీని క్రమంగా మార్చుకుంటుంది. ఈ మార్పు ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే జపాన్ డిఫెన్స్ మినిస్ట్రీలో జరిగిన రీసెంట్ డెవలప్మెంట్స్ ను గమనించాలి. ముఖ్యంగా 2026లో జపాన్ డిఫెన్స్ లీడర్షిప్ నుంచి వచ్చిన కీలక స్టేట్మెంట్స్ మరియు డిఫెన్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఈ దేశం భవిష్యత్తులో ఎలాంటి దిశలో వెళ్లబోతుందనే దానిపై పెద్ద చర్చకు దారితీశాయి. ఈ పరిణామాలు చైనాను కూడా ఆందోళనకు గురి చేశాయి. ఎందుకంటే గతంలో జపాన్ చైనాలోకి దూసుకెళ్లి అక్కడ భారీగా విధ్వంసం సృష్టించిన చరిత్రను చైనా ఇంకా మర్చిపోలేదు. అందుకే జపాన్ తన డిఫెన్స్ క్యాపబిలిటీస్ ను పెంచుకుంటుందనే విషయంలో చైనాలో సహజంగానే అనుమానాలు, అప్రమత్తతను పెంచుతుంది. ఒకప్పుడు జర్మనీలా జపాన్ కూడా చాలా అగ్రెసివ్ మిలిటరీ పవర్ గా వ్యవహరించిన దేశమే. కానీ 1945 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జపాన్ పసిఫిస్ట్ స్టాన్స్ ను స్వీకరించి తన సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ ను ప్రధానంగా డిఫెన్సివ్ పర్పస్ కోసం మాత్రమే ఉపయోగించే విధానాన్ని కొనసాగించింది. అంటే దేశంపై అటాక్ జరిగినప్పుడు లేదా తీవ్రమైన సెక్యూరిటీ థ్రెట్ ఎదురైనప్పుడు మాత్రమే మిలిటరీ యాక్షన్ తీసుకోవాలనే విధానం అన్నమాట అది. ఈ వ్యవస్థలో అమెరికా కూడా జపాన్ కు ఒక కీలక సెక్యూరిటీ పార్ట్నర్ గా మారింది. జపాన్ లో ముఖ్యంగా ఒకినావాలో పెద్ద సంఖ్యలో యుఎస్ మిలిటరీ ఫెసిలిటీస్ ఉన్నాయి. అందుకే ఎంతకాలం జపాన్ లో ఒక భావన బలంగా ఉండేది. ఏదైనా పెద్ద మిలిటరీ థ్రెట్
వస్తే అమెరికా తమకు అండగా నిలుస్తుంది కాబట్టి జపాన్ తన డిఫెన్స్ క్యాపబిలిటీస్ ను పరిమిత స్థాయిలో ఉంచుకోవచ్చని, కానీ ఇటీవల అంతర్జాతీయ పరిణామాలు ఆ నమ్మకాన్ని కొంతవరకు ప్రశ్నించేలా చేశాయి. మిడిల్ ఈస్ట్ లో అమెరికా తన అలైస్ ను ప్రతి పరిస్థితిలోనూ పూర్తిగా రక్షించగలదా అనే చర్చ మొదలైంది. సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, ఒమన్ వంటి దేశాల చుట్టూ జరిగిన రీజనల్ టెన్షన్స్ ను జపాన్ కూడా గమనించింది. ముఖ్యంగా ఇరాన్ విషయంలో జరిగిన పరిణామాలు మరో విషయాన్ని బాగా స్పష్టం చేశాయి. ఒక దేశాన్ని కేవలం దాని సైజ్ లేదా గతంలో ఉన్న ఇమేజ్ ఆధారంగా అంచనా వేయలేం. ఇరాన్ భౌగోళికంగా చిన్న దేశం కాదు, మిడిల్ ఈస్ట్ లో అది చాలా పెద్ద దేశం. కానీ చాలా కాలం వరకు దాని మిలిటరీ క్యాపబిలిటీస్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్సెప్షన్ ప్రధానంగా మిసైల్స్, డ్రోన్స్ మరియు న్యూక్లియర్ ప్రోగ్రామ్ చుట్టూనే ఉండేది. అయితే ఇరాన్ కు సంబంధించిన ఇటీవలి మిలిటరీ డెవలప్మెంట్స్, రీజనల్ ఇన్ఫ్లుయెన్స్, మిసైల్ క్యాపబిలిటీస్ వంటి అంశాలు ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. ఒక దేశం తన డిఫెన్స్ క్యాపబిలిటీస్ ని ఎంత బలంగా నిర్మించుకుంటుందో అది అవసరమైన సమయంలోనే బయటపడుతుంది. ఇదే లెసన్ ను ఇప్పుడు జపాన్ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది. ఒకవేళ భవిష్యత్తులో జపాన్ కు చైనా, రష్యా లేదా నార్త్ కొరియా నుంచి సీరియస్ సెక్యూరిటీ థ్రెట్ ఎదురైతే కేవలం అమెరికా సెక్యూరిటీ అంబ్రెల్లా పైనే ఆధారపడటం సరిపోతుందా, లేక జపాన్ తన డిఫెన్స్ క్యాపబిలిటీస్ ను మరింత పెంచుకోవాలా అనే ప్రశ్న ఇప్పుడు అక్కడ చాలా కీలకంగా మారింది. అందుకే 1945 తర్వాత ఏర్పడిన పసిఫిస్ట్ జపాన్ ఇప్పుడు పూర్తిగా మిలిటరీ నేషన్ గా మారకుండా తన సెల్ఫ్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ ను మాత్రం వేగంగా స్ట్రెంగ్తెన్ చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. జపాన్ ఈ పరిణామాలను చాలా కాలంగా నిశితంగా గమనిస్తోంది. ముఖ్యంగా ఇరాన్ విషయంలో జరిగిన పరిణామాల నుంచి జపాన్ ఒక ముఖ్యమైన లెసన్ నేర్చుకుంది. ఒక దేశం ఎంత పవర్ఫుల్ అలై అయినప్పటికీ ప్రతి పరిస్థితిలోనూ మరో దేశానికి పూర్తి సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వటం అంత సులభం కాదు. అదే సమయంలో చైనా వైపు చూస్తే పరిస్థితి మరింత సీరియస్ కనిపిస్తుంది. దాదాపు 17-18 ట్రిలియన్ డాలర్ల స్థాయి ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలోనే అతిపెద్ద నావల్ ఫోర్సెస్ లో ఒకటి, భారీ ఇండస్ట్రియల్ కెపాసిటీ, అడ్వాన్స్డ్ మిసైల్ సిస్టమ్స్, టెక్నాలజీ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ పవర్, ఇవన్నీ చైనాను చాలా పెద్ద స్ట్రాటజిక్ ఛాలెంజ్ గా మారుస్తున్నాయి. అందుకే ఒకవేళ భవిష్యత్తులో చైనాతో జపాన్ కు మిలిటరీ కాన్ఫ్లిక్ట్ ఏర్పడితే కేవలం అమెరికా సహాయం మీద మాత్రమే ఆధారపడటం సరిపోతుందనే ప్రశ్న జపాన్ లో మరింత బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ లో అమెరికా ఎదుర్కొన్న సెక్యూరిటీ ఛాలెంజెస్ ను జపాన్ ఒక వార్నింగ్ సిగ్నల్ గా చూస్తుంది. అక్కడ యుఎస్ మిలిటరీ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ ప్రతి థ్రెట్ ను పూర్తిగా ప్రివెంట్ చేయడం సాధ్యపడలేదు అనే పర్సెప్షన్ జపాన్ లో ఏర్పడింది. మరి జపాన్ కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేయాలి? ఇదే ప్రశ్న ఇప్పుడు అక్కడ డిఫెన్స్ పాలసీని మార్చే ప్రధాన కారణాల్లో ఒకటిగా మారింది. అందుకే జపాన్ తన మిలిటరీ స్ట్రాటజీని క్రమంగా మార్చుకుంటూ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు లేదా దేశంపై డైరెక్ట్ అటాక్ జరిగినప్పుడు మరింత ఎఫెక్టివ్లీ రెస్పాండ్ చేయగలిగేలా తన సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ ను స్ట్రెంగ్తెన్ చేసుకుంటుంది. జపాన్ ఇప్పటికీ తన సెక్యూరిటీ పాలసీని, డిఫెన్స్ ని మరియు డిటరెన్స్ చుట్టూనే నిర్మించుకుంటుంది. కానీ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా ఉంది, జపాన్ ఇకపై తన సెక్యూరిటీ కోసం పూర్తిగా ఇతర దేశంపై ఆధారపడాలని అనుకోవడం లేదు. దీనికి ఇంకో ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ కూడా ఉంది. జపాన్ ఇప్పటికే అత్యంత ఇండస్ట్రియలైజ్డ్ మరియు టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ దేశాల్లో ఒకటి. ముఖ్యంగా ఇంజనీరింగ్, ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, రోబోటిక్స్, షిప్ బిల్డింగ్, ప్రెసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాల్లో దానికి దశాబ్దాల అనుభవం ఉంది. అంటే జపాన్ ఒకవేళ తన డిఫెన్స్ క్యాపబిలిటీస్ ను మరింతగా పెంచుకోవాలని నిర్ణయించుకుంటే దానికి అవసరమైన టెక్నాలజీ, ఇండస్ట్రియల్ బేస్, స్కిల్డ్ ఇంజనీర్స్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటికే ఉన్నాయి. అందుకే జపాన్ చాలా తొందరగా నిర్ణయాలు తీసుకోకుండా ప్రపంచంలోని పరిణామాలను అబ్జర్వ్ చేస్తూ వాటి నుంచి లెసన్స్ తీసుకుని తన అవసరాలకు అనుగుణంగా డిఫెన్స్ స్ట్రాటజీని మార్చుకుంటుంది. జపాన్ ప్రజల్లో ఉన్న డిసిప్లిన్, హార్డ్ వర్క్, టెక్నాలజికల్ ఎక్స్పీరియన్స్ మరియు లాంగ్ టర్మ్ ప్లానింగ్ కూడా ఈ మార్పులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒకప్పుడు యుద్ధం వల్ల పూర్తిగా నాశనమైన జపాన్ ఆ తరువాత తన ఇండస్ట్రియల్ మరియు టెక్నాలజికల్ స్ట్రెంగ్త్ తో ప్రపంచంలో ఒక ఎకనామిక్ సూపర్ పవర్ గా ఎదిగింది. ఇప్పుడు అదే టెక్నాలజీ, అదే ఇంజనీరింగ్ క్యాపబిలిటీ, అదే ఇండస్ట్రియల్ స్ట్రెంగ్త్ ను తన నేషనల్ సెక్యూరిటీను బలోపేతం చేసుకోవడానికి ఉపయోగించుకోవాలనే ఆలోచనలోకి జపాన్ వెళ్తోంది. అంటే జపాన్ మళ్ళీ పాత జపాన్ గా మారడం కాదు, మారుతున్న ప్రపంచంలో తనను తాను డిఫెండ్ చేసుకునేంత స్ట్రాంగ్ గా మారాలని ప్రయత్నిస్తుంది.